హలో అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ ప్రెటీ థింగ్ 2025 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. మూవీ స్టోరీలోకి వెళ్తే సోఫియా అనే ఏజ్డ్ ఆమె ఒకరోజు నైట్ పబ్కి వెళ్తుంది అనమాట. పబ్లో వర్క్ చేసే ఒక యంగ్ మ్యాన్ ఎలైట్. సోఫియా ఎలైట్తో అఫైర్ పెట్టుకుంటుంది అనమాట. ఆ తర్వాత సోఫియాకి ఎలైట్ మీద కొంచెం ఇష్టం పెరిగి కొన్ని డేస్ ఎలైట్తో స్పెండ్ చేసింది అనమాట. అలా సోఫియా ఎలైట్తో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇది సోఫియాకి నచ్చిద్ది, అట్ ద సేమ్ టైం ఎలైట్కి కూడా నచ్చింది అనమాట. ఇద్దరు ఇష్టపడి కొన్ని డేస్ రిలేషన్షిప్లో ఉంటారనమాట. ఆ తర్వాత ఎలైట్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి సోఫియా ఎలా ఫేస్ చేసింది అనేది స్టోరీ అనమాట. సో మూవీ స్టార్టింగ్లోనే ఎలైట్ అండ్ సోఫియా ఇద్దరు ఒక అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్తో కలుస్తారనమాట. అది కలిశాక సోఫియాకి ఎలైట్ మీద ఒక కొత్త ఫీలింగ్ అనిపించి ఎలైట్ మీద ఇష్టపడుతుంది అనమాట. ఇష్టపడి మనం మళ్ళీ కలుద్దాం అని చెప్పింది అనమాట. ఎలైట్ తన కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఒకరోజు కాల్ వచ్చి తన్ని ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను, ప్యారిస్కి రమ్మని చెప్పింది అనమాట. ఎలైట్ చాలా హ్యాపీగా ప్యారిస్ వెళ్తారనమాట. సోఫియా అండ్ ఎలైట్ కొన్ని డేస్ చాలా హ్యాపీగా ఇద్దరు కలిసి ఉంటారన్నమాట. తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వచ్చింది, తర్వాత గొడవలు ఏంటి అనేదే ఈ స్టోరీ అనమాట. సో ఇందులో సోఫియాగా యాక్ట్ చేసిన ఎలిసా తన యాక్టింగ్ చాలా బాగుందన్నమాట. తను ఏజ్డ్ ఉమెన్గా చాలా బాగా సెట్ అయింది. సో తన యాక్టింగ్ అండ్ తను కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి అనమాట. ఇందులో ఎలైట్గా కార్ల్ వర్క్ చేశాడు. తను వచ్చేసరికి తన యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ తను ఒక సిన్సియర్ లవర్గా యాక్ట్ చేస్తాడు అనమాట. సో సోఫియా ఎప్పుడు తనతోనే ఉండాలి, తన ప్రేమ ఎప్పుడు నా మీదే ఉండాలి, ఎక్కువ కేర్ చూపించాలి అనే మెంటాలిటీలో ఎలైట్ ఉంటారన్నమాట. సోఫియా అండ్ ఎలైట్ మధ్య వచ్చే కొన్ని లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగుంటాయి అన్నమాట. సోఫియా వచ్చేసరికి తను ఏ రిలేషన్షిప్స్ని సీరియస్ తీసుకోదు. కొంత టైం స్పెండ్ చేసి వాళ్ళతో ఎంజాయ్ చేసేసి తర్వాత మూవ్ ఆన్ అయిపోవాలనే మెంటాలిటీతో ఉంటుంది అనమాట సోఫియా. కానీ ఎలైట్ అలా కాదనమాట. ఏ అమ్మాయిని లవ్ చేయడు అంత సీరియస్గా. ఒక అమ్మాయిని లవ్ చేస్తే తనతో సీరియస్గా ఉండాలనుకుంటాడు అనమాట. అనుకోకుండా సోఫియాని కలవటం, సోఫియాతో కొన్ని డేస్ స్పెండ్ చేశాక సోఫియాని బాగా ప్రేమిస్తున్నానని అర్థం చేసుకుంటాడు ఎలైట్. సో ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తాడు. తను నాకే సొంతము, తను నాదే అనుకొని తనే కావాలనుకుంటే తను ఎమ్మడి పడుతుంటాడు అనమాట. కానీ సోఫియా ఏంటంటే ఆల్రెడీ రిలేషన్షిప్స్ మీద ఏది ఎక్కువ ట్రస్ట్ చేయదు అనమాట. సో కొన్ని డేస్ స్పెండ్ చేసి కొన్ని డేస్ ఎంజాయ్ చేసేసి మూవ్ అయిపోతూ ఉంటుంది అనమాట. కానీ ఎలైట్ అలా కాకుండా తనే కావాలని ఉంటాడనమాట. ఎలైట్ సైడ్ కొన్ని లవ్ సీన్స్ చాలా బాగా చూపిస్తాడనమాట. సో అవి కొన్ని హైలైట్గా అనిపిస్తుంది. మ్యూజిక్ చాలా బాగుంటుంది. సో కొన్ని చోట్ల వచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా హైలైట్గా అనిపిస్తుంది అనమాట. అండ్ కెమెరా వర్క్స్ అండ్ మిగతా టెక్నికల్గా కూడా మూవీ చాలా బాగుంటుంది. ఈ మూవీలో బ్లడ్ సీన్స్ అలాంటివి ఏమి ఉండవు. కొన్ని అడల్ట్ సీన్స్ ఉంటాయి. ఫ్యామిలీస్తో చూడొద్దు, వాచ్ అండ్ అలౌన్. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్ ఉందన్నమాట. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.